అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. విద్యారంగానికి సంబంధించి ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ స్టూడెంట్స్కి కీలకమైనటువంటి అడ్మిషన్ దశ మొదలవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కామెడ్ కే రిజల్ట్స్ వచ్చాయి. మీరందరూ వెబ్సైట్కి వెళ్ళి రిజల్ట్స్ చూసుకోవచ్చు. దాంతోపాటుగా ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనే దాని మీద కొంత అవగాహన రావడానికి అది కూడా ఉపయోగపడుతుంది. వీటన్నిటితో పాటుగా జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ రాసి మంచి ర్యాంక్స్ తెచ్చుకుని ఎన్ఐటీలు, ఐఐటీలు, IIIT లాంటి చోట్ల చేరాలని ఆసక్తితో ఉన్నటువంటి వాళ్ళకి జోసా కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైపోయింది. ఈ జూన్ 2వ తారీఖున జేఈ అడ్వాన్స్డ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. 2వ తారీఖున అడ్వాన్స్డ్ రిజల్ట్స్ రాగానే 3వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఒక్కరోజు గ్యాప్లోనే మొత్తం వ్యవహారం అడ్మిషన్స్ మొదలవుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ మనం చూడొచ్చు. జూన్ 3 సాయంత్రం 5 గంటల నుంచి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అదేవిధంగా చాయిస్ ఫిల్లింగ్ రెండు కూడా స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ప్రీ పేమెంట్ ఆఫ్ ది జోసా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అది కూడా స్టార్ట్ అవుతుంది 2వ తారీఖు నుంచి. ఇక జూన్ 3వ తారీఖు నుంచి దీనికి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ రెండు కూడా ఆ రోజే స్టార్ట్ అవుతాయి. దాంతోపాటుగా ప్రీ పేమెంట్, జోసా సీట్ సాధించినటువంటి వాళ్ళు ఫీజు పేమెంట్ చేసేదానికి కూడా ఆ రోజు నుంచే అవకాశం కల్పిస్తారు. ఇక 9వ తారీఖు జూన్ 9న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మార్క్ సీట్ అలొకేషన్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి మీకు ఎక్కడ సీట్ రావచ్చు అన్న దాని మీద ఒక మార్క్ సీట్ అలొకేషన్ చేస్తారు. అంటే మీకు ఒక అంచనా, మీకు ఎక్కడి వరకు అవకాశం ఉంది, మీరు ఏ బ్రాంచ్లో, ఏ క్యాంపస్లో ఎక్కడ సీటు దక్కించుకోవచ్చు అనే దాని మీద ఒక అప్రాక్సిమేట్గా మార్క్ సీట్ అలొకేషన్ అనేది ఫస్ట్ మార్క్ సీట్ అలొకేషను జూన్ 9న రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ జూన్ 11న సెకండ్ మార్క్ సీట్ అలొకేషన్ కూడా ఉంటుంది. 2 సార్లు చేస్తారు. ఎందుకంటే మీకు ఒక అవగాహన రావడానికి, దాన్ని బట్టి మీరు చాయిస్ ఫిల్ చేయడానికి, ఆ చాయిస్ ఫిల్లింగ్ అయిన తర్వాత అదే రోజు క్యాండిడేట్స్ ఆ రోజు నుంచే మీ చాయిస్ని లాక్ చేసుకోవచ్చు. జూన్ 11th నుంచి. ఒకవేళ మీరు చాలామంది లాక్ చేయకపోయినా ఆటోమేటిక్గా నిర్దిష్ట గడువు ముగిసిన తర్వాత లాక్ అయిపోతాయి చాయిసెస్. ఆ తర్వాత జూన్ 12th నాడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పర్ అకాడమిక్ ప్రోగ్రామ్ అండ్ జోసా ఎండ్స్. అంటే 9వ తారీఖున 11వ తారీఖున 2 సార్లు మార్క్ అలొకేషన్ పూర్తయిన తర్వాత 12వ తారీఖుతో మీ చాయిస్ ఫిల్లింగ్ గడువు ముగిసిపోతుంది. ఇక ఆ తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి ఉండదు. ఆ రోజుతో ఆటోమేటిక్గా మొత్తం లాక్ అయిపోద్ది మీరు చేసినటువంటి చాయిసెస్తో. ఇక 13వ తారీఖున మొత్తం వెరిఫికేషను, వ్యాలిడేషను అంతా జరుగుతుంది. 14వ తారీఖున ఫస్ట్ రౌండ్ సీట్ అలొకేషను జరుగుతుంది. జూన్ 14th నాడు ఫస్ట్ రౌండ్ సీట్ అలొకేషన్ జోసాలో జరగబోతుంది. మనం ముందే చెప్పాం, జోసా సీట్ అలొకేషన్ సంబంధించి ఈసారి 6 రౌండ్లలో జరగబోతుంది. గత ఏడాది కేవలం 5 రౌండ్లే జరిగింది. ఈసారి అది 6 రౌండ్లో ఉంటుంది. మనం అది నెల రోజుల క్రితమే చెప్పాము. అది ఇప్పుడు అధికారికంగా దాన్ని ధృవీకరించారు. ఫస్ట్ రౌండ్ జూన్ 14th సీట్ అలొకేషను జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ జూన్ 14th నుంచే మీరు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేసేయచ్చు. మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు ఆ సీట్ని ఫ్రీజ్ చేస్తారా, లేకుంటే ఫ్లోట్ చేస్తారా, లేకుంటే స్లైడ్ తీసుకుంటారా, ఎట్లా అనేది మీ చాయిస్ని బట్టి ఆ రోజు నుంచే మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయడం, ఫీజు పేమెంట్ చేయడం. ఫీజు పే చేసి మీరు మీ సీటు అలొకేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఆన్లైన్లో రిపోర్టింగ్ చేసేటువంటి ప్రక్రియ జూన్ 14th నుంచి 18th వరకు జరుగుతుంది. ఇక ఆ తర్వాత జూన్ 18th లాస్ట్ డేట్ ఫర్ ఫీజు పేమెంట్. రౌండ్ 1లో సీట్ వచ్చినటువంటి వాళ్ళు జూన్ 18thలోగా తమ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ రోజులోగా ఫీజు చెల్లిస్తేనే మీకు ఫస్ట్ రౌండ్లో కేటాయించినటువంటి సీటు కన్ఫర్మ్ అవుతుంది. సో అది 18th. ఆ తర్వాత జూన్ 19th నుంచి రిజల్యూషన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అలాంటివన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఒకరోజు టైం ఇచ్చారు. అదేవిధంగా జూన్ 20th నుంచి అదేవిధంగా రెస్పాండ్ అవ్వడం కోసం చెప్పేసి ఫస్ట్ రౌండ్ సంబంధించినటువంటి ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్వరీస్ ఉన్నా, ఏమన్నా దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా అవన్నీ కూడా జూన్ 20thతో వాటన్నిటిని కూడా క్లోజ్ చేస్తారు. ఇక జూన్ 21st నాడు సెకండ్ రౌండ్ సీట్ అలొకేషను స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్ సీట్ అలొకేషను జూన్ 21st నాడు రాబోతుంది. అంటే జూన్ 14th నాడు వచ్చిన ఫస్ట్ రౌండు, సెకండ్ రౌండ్ మళ్ళీ కరెక్ట్గా 1 వీక్ గ్యాప్తో
జూన్ 21 నాడు రాబోతోంది. ఇక ఆ తర్వాత దానికి సంబంధించి మళ్ళీ రిపోర్టింగ్ టైం ఉంటుంది, మళ్ళీ ఏమన్నా ఫీజు పేమెంట్ చేయడానికి గడువు ఉంటుంది, దాంతోపాటుగా ఏమైనా క్వరీస్ ఉంటే వాటి కోసం సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది. ఇవన్నీ కూడా జూన్ 27తో పూర్తవుతుంది సెకండ్ రౌండ్కి సంబంధించి. ఆ తర్వాత ఏమన్నా విత్డ్రాస్ ఉన్నా లేదంటే ఎగ్జిట్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఉన్నా దానికి కూడా జూన్ 22 నుంచి 26 వరకు కూడా గడువు ఇచ్చారు. ఆ తర్వాత జూన్ 27 నాడు విత్డ్రాలకు సంబంధించినటువంటి ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే దాంతో జూన్ 27తో కంప్లీట్ అవుతాయి. తర్వాత థర్డ్ రౌండ్ జూన్ 28 నాడు మళ్ళీ దానికి మళ్ళీ సేమ్ ప్రాసెస్, సీట్ అలొకేషన్ అవుద్ది, మీరు దాని ఫీజు పే చేయాలి, ఆ సీట్ అలొకేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాని ఆధారంగా ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్లో రిపోర్టింగ్ చేసినప్పుడు మీకేమన్నా క్వరీస్ ఉంటే దానికి కూడా గడువు ఉంటుంది. ఇవంతా కూడా మళ్ళీ ఒక వారం రోజులు ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత జూలై 4 నాడు 4th రౌండ్, అంటే జూలై 4 నాడే 4th రౌండ్ సీట్ అలొకేషను నడుస్తుంది. ఆ తర్వాత దానికి కూడా రిపోర్టింగ్ చేయడానికి పేమెంట్ చేయడానికి అన్నింటికి గడువు ఉంటుంది. ఆ గడువన్నీ పోయిన తర్వాత మళ్ళీ 5th రౌండ్ జూలై 10th నాడు, ఆ తర్వాత 4th రౌండ్ తర్వాత జూలై 10th నాడు 5th రౌండ్ వస్తుంది. ఇక తర్వాత లాస్ట్ రౌండ్ సంబంధించి కూడా ఏమన్నా ఉంటే ఇక ఫైనల్ రౌండ్ జూలై 16th నాడు వస్తుంది. 6th రౌండ్ లాస్ట్ రౌండ్ జూలై 16th నాడు మీకు ఫైనల్ రౌండ్ సీట్ అలొకేషన్ రిపోర్టు సంబంధించినటువంటి లిస్టు రాబోతుంది. దానికి సంబంధించి ఆన్లైన్ రిపోర్టింగు అన్నిటికీ సంబంధించి జూలై 22 వరకు గడువు ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ డేటా మొత్తాన్ని, షెడ్యూల్ మొత్తాన్ని అధికారికంగా జోసా రిలీజ్ చేసింది. సో జూన్ 3 నుంచే జోసా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటినీ రెడీ చేసుకోవడం, వాటన్నిటికీ అనుగుణంగా మీరు రిజిస్ట్రేషన్ గడువు రాగానే మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం, చాయిస్ ఫిల్లింగ్ చేయడం, ఆ తర్వాత ఫస్ట్ రౌండ్ సీట్ అలొకేషన్ రాగానే మీరు ఫీజు పేమెంట్ చేసి దానికి తగ్గట్టుగా అలొకేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ రిపోర్టింగ్ చేయడం, ఇదంతా కూడా రౌండ్స్ వారీగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారంగా జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయితే చాలా చాలా ప్రయోజనం ఉంటుంది. మీరు ఆశించినటువంటి చోట, ఆశించినటువంటి బ్రాంచ్లో, ఆశించినటువంటి క్యాంపస్లో చేరేదానికి అవకాశం దక్కించుకున్నట్టు అవుతుంది. ఇది జోసా సీట్ అలొకేషన్ ఈసారి 2025కి సంబంధించి షెడ్యూల్ వివరాలు.